నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణలో యువ పారిశ్రామికవేత్తలకు మైక్రోసాఫ్ట్ సహకారం టీ హబ్ లో ఔత్సాహికులతో మాటామంతిలో సత్యనాదెళ్ల వెల్లడి ఆంధ్రప్రదేశ్లో విద్య వైద్యం వ్యవసాయ రంగాల అభివృద్ధికి మైక్రోసాఫ్ట్ ఒప్పందం ఈ ప్రగతికి సహకరిస్తామని సత్యనాదెళ్ల హామీ ఏపీలో మత్స్య ఔషధ రంగాల అభివృద్ధికి జపాన్ తోడ్పాటు చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందాలు పర్యాటకంలో ఆసక్తి జీహెచ్ఎంసీ ఎన్నికలపై కొలిక్కి వచ్చిన తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కసరత్తు డివిజన్ల వారీ రిజర్వేషన్లు ప్రకటించగానే షెడ్యూల్ ప్రకటన అధికాదాయ వర్గాలకు వంట గ్యాస్ రాయితీ రద్దు చేసే దిశలో కేంద్రం 10 లక్షలు దాటిన వారికి జనవరి 1 నుంచి అమలు నెహ్రూ సోనియాలపై కాంగ్రెస్ సొంత పత్రిక దర్శన్లో తీవ్ర విమర్శలు తప్పును సరిదిద్దుకునే క్రమంలో హస్తం నేతల పాట్లు డీడీసీఏ వ్యవహారంలో ఎవరికీ క్లీన్ చిట్ రాలేదన్న కేజ్రీవాల్ కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణకు కీర్తి ఆజాద్ డిమాండ్ అపజయాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని అవకాశంగా మలుచుకోగలిగితే ఓటమి ఎదురైనప్పుడు కూడా సంబరాలు చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల అన్నారు. అంకుర సంస్థలు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినప్పటికీ వాటి ఫలితాలు గ్రామీణ ప్రాంతాల వరకు చేరేలా కృషి చేయాలని సూచించారు. భారత్లోని గ్రామీణ ప్రాంతాలను సాంకేతికతతో అనుసంధానం చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు హైదరాబాద్లోని టీ హబ్ సందర్శన తర్వాత వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ శిక్షణ కార్యక్రమం ద్వారా తెలంగాణలో వెనుకబడిన జిల్లాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే చర్యలు చేపట్టేందుకు సత్యనాదెళ్ల అంగీకరించారని మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల అంకుర సంస్థల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ హబ్ను సందర్శించారు. సత్యనాదెళ్లకు సాదర స్వాగతం పలికిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అందులోని ప్రత్యేకతలను వివరించారు. ఇన్ఫోసిస్ దక్షిణ భారత సీఈఓ విశాల్ సిక్కా కూడా వెంట ఉండగా సుమారు 100 స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో నాదెళ్ల సుమారు అరగంట పాటు సమావేశమై స్టార్టప్ సంస్థల నిర్వహణ అభివృద్ధిపై పలు సలహాలిచ్చారు. మంచి కాన్సెప్ట్తో వచ్చే ఔత్సాహికులకు మైక్రోసాఫ్ట్ తరఫున సాయం అందిస్తామన్న ఆయన మంచి కాన్సెప్ట్ పట్టుదల ఉంటే సంస్థను నిలబెట్టడం పెద్ద కష్టమేమీ కాదని యువ పారిశ్రామికవేత్తలకు సూచించారు. అపజయాలు ఎప్పుడూ మనకు ఓ మంచి అవకాశాన్ని అందిస్తాయని చెప్పిన నాదెళ్ల వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని సూచించారు. అప్పుడు అపజయాన్ని కూడా పండుగలా చేసుకోవచ్చన్న విజయ సూత్రాన్ని ఉద్బోధించారు. తెలంగాణలో మైక్రోసాఫ్ట్ సంస్థ సహకారంతో వెనుకబడిన జిల్లాలకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు సాయం అందించాలని నాదెళ్లను కోరినట్టు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ శిక్ష అనే కార్యక్రమం ఏదైతే ఉందో ముఖ్యంగా విద్యారంగంలో ఏ రకంగా తెలంగాణలోని వేలాది స్కూళ్లను మనం డిజిటైజ్ చేయవచ్చు, ఏ రకంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని భవిష్యత్ తరాలకు మంచి విలువైన విద్యను అందించవచ్చు అనే దాని మీద చాలాసేపు మాట్లాడుకున్నాం. మహబూబ్ నగర్ లాంటి జిల్లాను మరి మైక్రోసాఫ్ట్ చేస్తున్న వివిధ కార్యక్రమాల ద్వారా ముందుకు తీసుకెళ్లాలని కోరాం. అందులో ప్రధానంగా వైట్ స్పేస్ టెక్నాలజీని వారు ఒకటి వాడుతూ ఉన్నారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏదైతే మనం చేయాలనుకుంటా ఉన్నామో దాన్ని కూడా చేయాలని వారిని కోరాం. ఔత్సాహికులు ఎవరైనా ఇక్కడ ముందుకు వచ్చినట్లయితే స్థానికంగా వారితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. అల్టిమేట్గా ఒక మైక్రోసాఫ్టే కాదు తెలంగాణలోంచి కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎదగాలని చెప్పి కూడా వారు ఆకాంక్షించడం జరిగింది. క్లౌడ్ సాంకేతికతను ఉపయోగించుకుని తెలంగాణలోని చిన్న మధ్యతరహా పారిశ్రామికవేత్తలకు సహకారం అందించాలన్న విజ్ఞప్తిపై సత్యనాదెళ్ల సానుకూలంగా స్పందించారని కేటీఆర్ పేర్కొన్నారు. పోచారంలో ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు వెల్లడించిన కేటీఆర్ వచ్చే ఏడాదిలోగా 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సిక్కా చెప్పారని పేర్కొన్నారు. వరుస ఎన్నికల కోడ్లను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ఐటీ విధానాన్ని ఫిబ్రవరిలో ప్రకటిస్తామని కేటీఆర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ సంయుక్తంగా ఈ గవర్నెన్స్ విధానాన్ని ప్రపంచానికి అందించేందుకు కలిసి పనిచేద్దామని ఆ సంస్థ సీఈఓ సత్యనాదెళ్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపాదించారు. 10 దేశాల్లో కూడా అమల్లో లేని ఈ విధానాన్ని ఓ రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. త్వరలో విశాఖ, అనంతపురంలో పర్యటిస్తానన్న నాదెళ్ల ఆంధ్రప్రదేశ్లో మైక్రోసాఫ్ట్ విస్తరణకు కృషి చేయడం సహా ఈ ప్రగతికి సహకరించేలా విశాఖలో ఓ కేంద్రం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. విద్య, వ్యవసాయం, పౌర సేవా సదుపాయాల విభాగాల్లో మెరుగైన అభివృద్ధికి ఏపీ సర్కార్తో మైక్రోసాఫ్ట్ ఒప్పందం కుదుర్చుకుంది.
మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రధాన కార్యనిర్వహణాధికారి సత్యనాదెళ్ల ముఖ్యమంత్రి చంద్రబాబును హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు. 1:20 నిమిషాలు సాగిన ఈ భేటీలో హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చడంలో చంద్రబాబు కృషిని ప్రస్తావించిన సత్యనాదెళ్ల నవ్యాంధ్రప్రదేశ్ను అదే తరహాలో అభివృద్ధి చేసేందుకు చేస్తున్న కృషిని ప్రశంసించారు. మైక్రోసాఫ్ట్ను తొలుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసేందుకు బిల్గేట్స్ తనకు 15 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చినా గంటపాటు తమ మధ్య జరిగిన చర్చల వివరాలను చంద్రబాబు నాదెళ్లకు వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న ఆప్టికల్ ఫైబర్ గ్రిడ్ ఈ ప్రగతి విధానాలను చంద్రబాబు వివరించగా అనంతపురం జిల్లావాసిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని సత్య హామీ ఇచ్చారు. విశాఖ కేంద్రంగా మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. ప్రతి గ్రామానికి అంతర్జాల సౌకర్యం కల్పించేందుకు తీసుకొచ్చిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రశంసించిన నాదెళ్ల ఈ ప్రగతి అమలును కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి గురించి ఎంతో ఆసక్తిగా ఆయన తెలుసుకోవడం జరిగింది. ఈ ప్రగతి ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యధిక దేశాల్లో ఈ ప్రాజెక్ట్ లేదు. ఇది గాని అమలైతే దక్షిణాసియా దేశాల్లో ఇది నెంబర్ 1 గా మారుతుందని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రగతి ప్రాజెక్ట్ లో ఈ మైక్రోసాఫ్ట్ కూడా భాగస్వామ్యానికి ఆయన సంతోషంగా అంగీకరించడమే కాకుండా మైక్రోసాఫ్ట్ టెక్నాలజీని ఎడ్యుకేషన్ లో, హెల్త్ లో, అగ్రికల్చర్ ఫీల్డ్స్ లో కూడా యాక్టివ్ గా అమలు చేసేదానికి కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా విద్య, వ్యవసాయం, పౌరసేవ సదుపాయాల విభాగాల్లో మెరుగైన అభివృద్ధి కోసం ఏపీ సర్కారు మైక్రోసాఫ్ట్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సమాచార సేకరణ, విశ్లేషణ, ముందస్తు అంచనా కోసం మైక్రోసాఫ్ట్ అందిస్తున్న ఎజ్యూర్ మెషిన్ లెర్నింగ్ అండ్ అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ల్యాబ్ విధానాన్ని ప్రభుత్వం వినియోగించుకోనుంది. వ్యవసాయం, విద్యా రంగాల్లో, పౌరసేవా రంగాల్లో సమర్థంగా పనిచేయడానికి ప్రభుత్వ కీలక అధికారులకు క్లౌడ్ టెక్నాలజీ, ఇతర అంశాల్లో మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇవ్వనుంది. ఏ ప్రాంతాల్లో ఏ పంటలు పండించవచ్చు, ఎక్కడెక్కడ ఎంతెంత వర్షపాతం ఉండవచ్చు, అక్కడ ఏ పంటలు వేయవచ్చనే అంశాలను ముందుగా అంచనా వేసి మెరుగైన ఉత్పాదకత సాధించడానికి మైక్రోసాఫ్ట్ సాంకేతిక పరిజ్ఞానం తోడ్పడనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం తర్వాత సత్యనాదెళ్ల చంద్రబాబు కుటుంబ సభ్యులను ఆయన నివాసంలో కలిశారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్తో కొద్దిసేపు ముచ్చటించారు. బాబు మనవడు దేవాంష్ని ఎత్తుకుని ముద్దు చేశారు. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చే దిశలో చంద్రబాబు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పారిశ్రామిక సంబంధాలు బలోపేతం చేసుకునేలా జపాన్లోని టొయమా రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది. నౌకాశ్రయాలు, మత్స్య పరిశ్రమ, పర్యాటకం, ఫార్మా రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపన, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తున్న ప్రభుత్వానికి సహకరించేందుకు జపాన్ ముందుకొచ్చింది. ఆ దేశంలోని అగ్రరాష్ట్రం టొయామా గవర్నర్ తకకాజు ఇషితో పాటు కొందరు పారిశ్రామికవేత్తలు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, వివిధ రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండు రాష్ట్రాల మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయన్న చంద్రబాబు టొయామా కూడా విభజనతో వేరుపడి 100 ఏళ్లలో బాగా అభివృద్ధి సాధించిందని చెప్పారు. నౌకాశ్రయాలు, మత్స్య పరిశ్రమ, సముద్ర ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమలు, బౌద్ధ క్షేత్రాల అభివృద్ధి, పర్యాటకం, ఫార్మా రంగాల్లో టొయామా నుంచి సహకారం ఆశిస్తున్నట్లు వివరించారు. టొయామాకు చెందిన పారిశ్రామిక సంస్థలు 71 దేశాల్లో మౌలిక సదుపాయాలు, తయారీ రంగంలో సత్తా చాటుతున్నాయని, అలాంటి రాష్ట్రంతో అవగాహన కుదుర్చుకోవడం ఏపీ అభివృద్ధికి దోహదపడనుందని పేర్కొన్నారు. అపార అనుభవం ఉన్న టొయామా ఫార్మా కంపెనీలు పెట్టుబడులు పెడితే ప్రపంచంలోనే ఫార్మా కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలోని 3 పారిశ్రామిక కారిడార్లలో 2 ఏపీలోనే ఉన్నాయని, విశాఖ, తిరుపతి, ఏర్పేడు, కృష్ణపట్నం నోట్స్, అమరావతి సహా మరికొన్ని పారిశ్రామిక నగరాలు పెట్టుబడులకు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయని వివరించారు. ఈ రోజు తీసుకున్నటువంటి ఎంఓయూ చాలా ఉపయోగపడుతుంది. వాళ్లకు మన మధ్య బెస్ట్ ప్రాక్టీస్ అన్ని కూడా ఇంటరాక్ట్ కావడానికి, వాళ్ళ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఈ ఎంఓయూ దోహదం చేస్తుంది. భవిష్యత్తులో 2 అంటే వారి పర్ఫెక్చర్, మన స్టేట్ 2 కలిసి పనిచేస్తాం. ఇద్దరికీ లాభదాయకంగా, ఇద్దరి అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతామో అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచిన టొయామా గవర్నర్ విశాఖ మరో సిలికాన్ వ్యాలీగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆక్వా ఉత్పత్తి రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. టొయామా, ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల పరస్పర మార్పిడి నిరంతరం కొనసాగాలన్న బాబు, తద్వారా పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు తయారవుతారని వ్యాఖ్యానించారు. 5 చండీ మహాయాగాన్ని దిగ్విజయంగా నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంతో కలిసి వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి యాగం సాగిన తీరును వివరించారు.
లోక కళ్యాణార్థం 5 రోజుల పాటు అయుత చండీ మహాయాగాన్ని నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ శృంగేరి సంప్రదాయం ప్రకారం ఆ ప్రక్రియలో చివరిగా నరసింహహోమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఈ మేరకు యాగశాలలో ప్రతిష్ఠించిన మహంకాళి, లక్ష్మి, సరస్వతి అమ్మవార్ల విగ్రహాల ముందు కేసీఆర్ కుటుంబ సభ్యులు హోమం నిర్వహించారు. యాగశాలను దర్శించుకునేందుకు ఇవాళ కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఎర్రవల్లికి తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని యాగగుండంలోని విభూదిని వెంట తీసుకెళ్లారు. నరసింహహోమం అనంతరం కుటుంబ సమేతంగా వేములవాడ రాజన్న ఆలయానికి వెళ్లిన కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం ముఖ్యమంత్రి దంపతుల్ని ఆశీర్వదించిన ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో గుడి చెరువు, ధర్మగుండాన్ని కేసీఆర్ పరిశీలించారు. అనంతరం హైదరాబాద్ చేరుకున్న కేసీఆర్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. చండీ యాగం విశేషాలు, యాగం జరిగిన తీరును వివరించారు. ఇరువురి మధ్య తాజా రాజకీయాలు కూడా ప్రస్తావనకొచ్చినట్లు తెలిసింది. గ్యాస్ రాయితీని నిజమైన లబ్ధిదారులకు అందించడమే లక్ష్యమని ప్రకటించిన కేంద్రం ఈ దిశలో చర్యలు వేగవంతం చేసింది. ఈ మేరకు ఉన్నత ఆదాయ వర్గాల వారికి ఎల్పీజీ సిలిండర్పై ఇస్తున్న రాయితీ నిలిపేయాలని నిర్ణయించింది. 2014-2015 ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల రూపాయలు అంతకంటే అధిక ఆదాయాన్ని ఆర్జించిన ఎల్పీజీ వినియోగదారులకు రాయితీ నిలిపివేయనున్నట్లు తెలిపింది. ఓ కుటుంబంలో భర్త, భార్యల్లో ఎవరి ఆదాయం 10 లక్షల రూపాయలు దాటినా వారు మార్కెట్ ధరకే సిలిండర్ను కొనుగోలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం రాయితీ సిలిండర్ ధర 419 రూపాయలు ఉండగా మార్కెట్ ధర 608 రూపాయలుంది. 2016 జనవరి నుంచి భర్తీ సిలిండర్ కోసం బుకింగ్ చేసేవారు తమ ఆదాయార్జనపై స్వీయ మదింపును సమర్పించాలని, దాని ఆధారంగానే రాయితీ నిలిపేస్తామని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు దేశంలో 15 కోట్ల మంది ఎల్పీజీ ఖాతాదారులుంటే 57 లక్షల మంది స్వయంగా సబ్సిడీ ఉపసంహరణకు అంగీకరించారని కేంద్రం వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ 131వ వ్యవస్థాపక దినోత్సవ వేళ ఆ పార్టీకి సొంత పత్రిక నుంచే తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. తొలి ప్రధాని నెహ్రూ, ప్రస్తుత అధ్యక్షురాలు సోనియాపై ముంబై విభాగానికి చెందిన కాంగ్రెస్ దర్శన్ తీవ్ర విమర్శలు చేసింది. కశ్మీర్, చైనా, టిబెట్ విషయాల్లో అప్పటి ఉప ప్రధాని, హోంమంత్రి పటేల్ సూచనల్ని నెహ్రూ పాటించి ఉంటే ప్రస్తుత పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడింది. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉండేవని, పటేల్ ముందు చూపును నెహ్రూ గుర్తించి ఉంటే కశ్మీర్, చైనా సమస్యలు తలెత్తేవి కావని పేర్కొంది. డిసెంబర్ 15న సర్దార్ పటేల్ వర్ధంతిని దృష్టిలో పెట్టుకుని ఆయనకు నివాళిగా రాసిన కథనంలో ఈ అంశాలు ప్రస్తావించింది. మరో కథనంలో సోనియా తండ్రి ఓ నియంతృత్వ సైనికుడని ఆరోపించింది. 1997లో సోనియా ఓ సాధారణ కాంగ్రెస్ కార్యకర్తగానే ఉన్నారని, 62 రోజుల్లోనే అధ్యక్షురాలి స్థాయికి ఎదగడం సహా కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విఫలయత్నం చేశారని కథనం వివరించింది. సొంత పత్రికలోనే ఈ వ్యాసాలు రావడంపై ఉలిక్కిపడిన కాంగ్రెస్ నేతలు కథనం రాసిన వ్యక్తికి నెహ్రూ గొప్పతనం, స్వాతంత్ర్య పోరాటంలో ఆయన పాత్ర గురించి ఏమాత్రం తెలిసి ఉండదని విమర్శించారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించినట్లు పత్రిక సంపాదకుడిగా ఉన్న సంజయ్ నిరుపం చెప్పారు. दर्शन में एकाध आलेख में जिन शब्दों का प्रयोग हुआ है वो निश्चित तौर पर आपत्तिजनक है। मैं उस गलती को स्वीकार करता हूं। मैं नाम मात्र का संपादक हूं। जो संपादकीय मंडल जो हमारा है उसमें जिन लोगों ने ये गलती की है, जिन लोगों की वजह से गलती हुई है, उनके खिलाफ कार्रवाई की जाएगी और भविष्य में ऐसी कोई गलती न हो, इस प्रकार का निश्चित तौर पर प्रयास किया जाएगा. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికలకు అతి త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తామని తెలంగాణ ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ప్రకటించారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న ఆయన 26,000 మంది పోలీసులు సహా మొత్తం 1,00,000 మంది భద్రతా సిబ్బందిని వినియోగించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఎన్నికల కోసం నియమించిన పరిశీలకులతో సమీక్షించిన నాగిరెడ్డి బల్దియాలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. ప్రత్యేక యాప్ ద్వారా నగర ప్రజలు తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉందో తెలుసుకోవచ్చని సూచించారు. ముఖ్యంగా డీలిమిటేషను, ఎలక్టరల్ రోల్ ప్రిపరేషను, పోలింగ్ స్టేషన్స్ల ఏర్పాటు, తర్వాత రిజర్వేషన్స్, ఈ 4 కార్యక్రమాల లోపల 3 కార్యక్రమాలు ఇంచుమించుగా పూర్తయిపోయినాయి. కేవలం మిగిలిపోయింది ఏంటంటే గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి రిజర్వేషన్స్. ఆ రిజర్వేషన్స్ రాగానే మనం ఇంకా నోటిఫికేషన్స్ వెళ్లాల్సి అవసరం ఉంది. 1, 2, 3, 4 రోజుల్లోనే మనకు ఎలాగూ ఈ నోటిఫికేషన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. హైకోర్టు ఆర్డర్స్ మనము అమలు చేయాలంటే.
తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉద్యోగులకు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ స్థానికులనే కారణంపై తెలంగాణ సర్కారు తమ విధుల నుంచి రిలీవ్ చేయడంపై 33 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బంది దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు యూనివర్సిటీ సిబ్బంది ఇతర అంశాల విభజనపై 8 వారాల్లో విధి విధానాలు ఖరారు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటి వరకు రిలీవ్ చేసిన ఉద్యోగుల్ని వారి వారి స్థానాల్లో కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు వారితో పని చేయించుకోవడం ఇష్టం లేకుంటే వేతనాలు మాత్రం చెల్లించాల్సిందేనని తెలిపింది. జీతాలను ఏపీ, తెలంగాణ సర్కార్ 52-48% నిష్పత్తిలో చెల్లించాలని పేర్కొంది. తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేసింది. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరి శిరస్త్రాణాలు ధరించే విధంగా చర్యలు చేపట్టాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి స్పష్టం చేసింది. శిరస్త్రాణం తప్పనిసరి వాడే విధంగా మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలు అమలు చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ విచారణలో ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణాలు ధరించే విధంగా అవగాహన కల్పిస్తూనే ఆచరించిన వారికి జరిమానాలు విధిస్తున్నట్లు తెలంగాణ సర్కారు కోర్టుకు తెలిపింది. ఈ వాదనతో విభేదించిన ధర్మాసనం తమకు ఎక్కడా వీధుల్లో ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణాలు ధరించినట్టు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. పదే పదే నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మరోసారి ప్రశ్నించింది. ఈ దశలో గొలుసు దొంగలు హెల్మెట్లు ధరించి నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారని తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది చెప్పగా కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. గొలుసు దొంగతనాలు హైదరాబాద్లోనే జరుగుతున్నాయని, ఇతర పట్టణాల్లో ఎందుకు జరగడం లేదని కోర్టు ప్రశ్నించగా పోలీసుల అభిప్రాయాన్ని తాము కూడా తోసిపుచ్చినట్టు ప్రభుత్వ న్యాయవాది వివరణ ఇచ్చారు. అనంతరం విచారణ వాయిదా పడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు గవర్నర్ను కోరినట్లు వెల్లడించింది. ఆయన పలు అభ్యంతరాలు, ప్రశ్నలతో దస్త్రాన్ని వెనక్కి పంపారని, వాటికి వివరణ ఇస్తూ మళ్లీ సమర్పించినట్లు ఆంధ్రప్రదేశ్ సర్కార్ హైకోర్టుకు తెలిపింది. కర్నూలు, కాకినాడ పురపాలక సంఘాల ఎన్నికలు నిర్వహించగా 5 ఏళ్లు దాటిపోయినా ఎన్నికలు నిర్వహించలేదని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణలో ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. తెలుగు రాష్ట్రాల్లోని మరిన్ని వార్తాంశాలు సంక్షిప్తంగా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ను కరువురహిత రాష్ట్రంగా మార్చే సంకల్పంతో రేపటి నుంచి ప్రారంభించే నీరు ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న గవర్నర్ నరసింహన్ను ఆంధ్రప్రదేశ్ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, రావెల కిషోర్ బాబు లాంఛనంగా ఆహ్వానించారు. భూమిపై పడే ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టుకుని భూమిలో ఇంకిపోయే విధంగా చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు మంత్రులు గవర్నర్కు వివరించారు. ఈ కార్యక్రమాన్ని రేపు అనంతపురం జిల్లాలో ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఐటీ సలహాదారుగా ప్రముఖ ఐటీ నిపుణులు జేఏ చౌదరి నియమితులయ్యారు. త్వరలో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. గతంలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా ఎస్టీపీఐ డైరెక్టర్ గా పనిచేసిన చౌదరి ప్రస్తుత ఐటీ సలహాదారు జె సత్యనారాయణ స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తారు. దేశీయ ప్రయాణికులకు మరిన్ని సేవలందించే ఈ బోర్డింగ్ సౌకర్యం శంషాబాద్ విమానాశ్రయంలో అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే తొలిసారి అందుబాటులోకి తెచ్చిన ఈ బోర్డింగ్ సదుపాయాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. ఈ సదుపాయం వల్ల దేశీయ విమాన ప్రయాణికులకు సులభంగా బోర్డింగ్ సేవలందుతాయని మంత్రి చెప్పారు. త్వరలో బెంగళూరులో ఈ బోర్డింగ్ సౌకర్యాన్ని ప్రవేశపెడతామన్నారు. ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ కార్పొరేషన్ చైర్మన్ గా వర్ల రామయ్య బాధ్యతలు చేపట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ పార్టీకి తాను చేస్తున్న కృషిని గుర్తించి ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలతో ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని వర్ల చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నిలువ నీడలేని పేదలందరికీ ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యత తీసుకుంటారని తెలిపారు. 4 రోజుల నుంచి తెలంగాణను వణికిస్తున్న చలిగాలులు ఇవాళ మరింత వణుకు పుట్టిస్తున్నాయి. మరో 4 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల ఇవాళ 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన జిల్లాల్లో కూడా చలి తీవ్రత అత్యధికంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు. వృద్ధులు, పిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువ ఉండేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు అదనంగా 2 బెటాలియన్ల బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు కేంద్ర హోంశాఖను కోరారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో పోలీస్ మౌలిక సదుపాయాల కల్పనకు వెంటనే నిధులు మంజూరు చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి, ఐబీ చీఫ్ దినేశ్వర్ శర్మలను కలిసి విజ్ఞప్తి చేశారు. ఐపీఎస్ క్యాడర్ కేటాయింపు సమీక్షా సమావేశానికి హాజరైన ఆయన ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి, ఇతర అంశాలపై రాజీవ్ మహర్షి, దినేశ్వర్ శర్మలకు వివరించారు. ఈసారి 25 మంది ఐపీఎస్లను అదనంగా కేటాయించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో పోలీసు సంస్థల ఏర్పాటు కోసం 2000 ఎకరాల అటవీ భూమిని డీనోటిఫై చేయించేందుకు చర్యలు చేపట్టాలని కోరగా హోంశాఖ కార్యదర్శి, ఐటీ చీఫ్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది.
కాంగ్రెస్ 131వ వ్యవస్థాపక దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీనియర్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, ఆనంద్ శర్మ, షీలా దీక్షిత్, గులాం నబీ ఆజాద్, మనీష్ తివారీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాయి. దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇచ్చిందని గాంధీభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తర్వాత గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాను నాగేందర్ చేపట్టిన మోటార్ సైకిల్ ర్యాలీని జైపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ యాత్ర తర్వాత దానం ఉప్పల్ చేరుకున్న సమయంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు, హైదరాబాద్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఢిల్లీ క్రికెట్ సంఘంలో అవినీతి వ్యవహారంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వ్యతిరేక వ్యాఖ్యలు చేసి భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన లోక్సభ సభ్యుడు కీర్తి ఆజాద్ ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డీడీసీఏలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటానని చెప్పిన ఆయన తాను ఎవరికీ వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో పార్టీకి చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతోనే వాస్తవాల్ని బయటపెట్టానని చెప్పిన ఆయన డీడీసీఏ వ్యవహారంలో జైట్లీ నైతిక బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ఎంతో కాలం నుంచి తాను డీడీసీఏ అవినీతి వ్యవహారంపై పోరాడుతున్నానని, అందులో అవకతవకలకు సంబంధించి తన వద్ద అనేక ఆధారాలున్నాయని పునరుద్ఘాటించారు. మరోవైపు ఢిల్లీ క్రికెట్ సంఘం అవినీతి ఆరోపణల వ్యవహారంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి క్షమాపణ చెప్పాలన్న భారతీయ జనతా పార్టీ డిమాండ్ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తోసిపుచ్చారు. డీడీసీఏ అంశంలో తమ ప్రభుత్వం గానీ త్రిసభ్య కమిటీ గానీ ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదన్న కేజ్రీవాల్ జైట్లీకి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గతంలో చేసిన త్రిసభ్య కమిటీ ఢిల్లీ క్రికెట్ సంఘంలో అవినీతి జరిగినట్లు నిర్ధారించిందని, అందుకు ఎవరు బాధ్యులనే అంశాన్ని మాత్రం నిర్ధారించలేదని తెలిపిన కేజ్రీవాల్ ఈ దిశలోనే తాము నియమించిన సుబ్రహ్మణ్యం కమిటీ విచారణ జరుపుతుందని వెల్లడించారు. సుబ్రహ్మణ్యం కమిటీ నివేదిక రాకుండానే భారతీయ జనతా పార్టీ నేతలు ఎందుకు త్వరపడుతున్నారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఢిల్లీ శివార్లోని గుడ్గావ్లో పట్టపగలే ఓ కళాశాలకు యువతిని గుర్తు తెలియని దుండగులు అపహరించిన ఘటన కలకలం రేపింది. ఈ ఉదయం 9:40 ఓ యువతి కళాశాలకు వెళుతుండగా కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను అపహరించారు. సంఖ్యాఫలకం లేని కారులో ఎక్కించుకుని పరారయ్యారు. ఆ సమయంలో తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా ఆమెను కాపాడేందుకు కొంతమంది ప్రయత్నించి కారు అక్కడి నుంచి దూసుకెళ్లింది. ఈ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన గుడ్గావ్ పోలీసులు సాయంత్రానికి దుండగుల్ని పట్టుకుని యువతిని కాపాడారు. ముగ్గురు కలిసి యువతిని అపహరించారని తెలిపిన పోలీసులు వారు ఆమెకు పరిచయస్తులేనని వెల్లడించారు. అపహరణకు కారణాలపై నిందితులను ప్రశ్నిస్తున్నట్టు పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు, తగ్గిన ధరల వద్ద కొన్ని ప్రధాన సంస్థల వాటాలు కొనేందుకు మదుపరులు మొగ్గు చూపిన వేళ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 12 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ఇవాళ 195 పాయింట్లు లాభపడి నెల రోజుల తర్వాత 26,000 బెంచ్ మార్కు పైన ముగిసింది. ఈ ఉదయం 25,858 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదట్లో కాసేపు హెచ్చుతగ్గుల మధ్య సాగింది. ఒక దశలో 25,857 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసిన సూచీ తర్వాత ఐరోపా మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడం, ఆటోమొబైల్, బ్యాంకింగ్, హెల్త్ కేర్ సహా ఇతర ప్రధాన రంగాలకు చెందిన వాటాలు కొనేందుకు మదుపరులు ఆసక్తి చూపిన వేళ 26,073 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 26,034 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 64 పాయింట్లు లాభపడి 7,925 వద్ద ముగిసింది. ఇక ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో యువ పారిశ్రామికవేత్తలకు మైక్రోసాఫ్ట్ సహకారం. టీ హబ్లో ఔత్సాహికులతో మాటామంతిలో సత్యనాదెళ్ల వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధికి మైక్రోసాఫ్ట్ ఒప్పందం. ఈ ప్రగతికి సహకరిస్తామని సత్యనాదెళ్ల హామీ. ఏపీలో మత్స్య, ఔషధ రంగాల అభివృద్ధికి జపాన్ తోడ్పాటు. చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందాలు, పర్యాటకంలో ఆసక్తి. జీహెచ్ఎంసీ ఎన్నికలపై కొలికి వచ్చిన తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కసరత్తు. డివిజన్ల వారీ రిజర్వేషన్లు ప్రకటించగానే షెడ్యూల్ ప్రకటన. అధికాదాయ వర్గాలకు వంట గ్యాస్ రాయితీ రద్దు చేసే దిశలో కేంద్రం. 10 లక్షలు దాటిన వారికి జనవరి 1 నుంచి అమలు. నెహ్రూ, సోనియాలపై కాంగ్రెస్ సొంత పత్రిక దర్శన్లో తీవ్ర విమర్శలు. తప్పును సరిదిద్దుకునే క్రమంలో హస్తం నేతల పాట్లు. డీడీసీఏ వ్యవహారంలో ఎవరికీ క్లీన్ చిట్ రాలేదన్న కేజ్రీవాల్. కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణకు కీర్తి ఆజాద్ డిమాండ్.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.